ప్రతి సీన్లో ఎవ్రీ సీన్ ఈజ్ రియల్. ఒక స్లమ్కి వెళ్ళి తీసిన కార్తీ ఇంట్రడక్షన్ సీన్స్, ఆ జైల్లో తీసిన నా ఇంట్రడక్షన్ తీసిన ఒక పెద్ద బిలియనర్స్ హౌస్లో తీసిన రియల్. ఈ రెండు రియల్. అండ్ ఎమోషన్స్ కానీ నాకు బాగా గుర్తు, నేను సినిమా చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. గడ్డంతో ఉన్నాను, కంటి కింద నలుపు ఎలా తీసుకొచ్చారో నాకు తెలీదు. ఆయనే క్రియేట్ చేశాడు లైటింగ్తో. ఒక కళ్ళల్లో ఒక సాడ్నెస్ ఉండేటట్టు ఆయన క్రియేట్ చేశాడు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్. అండ్ అలాగే బృందా మాస్టరు, రాజు మాస్టరు, వీళ్ళందరూ ఎంతో ప్రేమించి ఎంతో ఇష్టంతో తీశారు ఈ సినిమా. అండ్ ఇందాకే ఇప్పుడు వచ్చే ముందే సీను ఇట్లా ఓ మెసేజ్ పెట్టాడు, సార్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్. మీరు ఇటువంటి సినిమాలు తీస్తున్నారు, మా డైరెక్టర్స్కి ఇన్స్పిరేషను. కథలు అయిపోతున్నప్పుడు కొత్త కథలు ఉంటున్నాయి అని మాకు చేశారు. అంటే నేను సీనుకి ఒక మెసేజ్ పెట్టాను, దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు అస్ సీను. ఆర్ లవ్ టువర్డ్స్ దిస్ మూవీ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆన్ టు స్క్రీన్. అందుకనే ఇంత పెద్ద హిట్ అయింది, మీ అందరికీ ఇంత నచ్చింది అని నేను సీనుకు పెట్టాను. అట్లాగే వివి వినాయక్ గారు కూడా చాలా హ్యాపీగా కంగ్రాచులేషన్స్ చెప్తూ, అండ్ మాకు కథలు ఏం చేయాలో తెలియక ఆ పాత కథలే తీస్తున్నాం, ఇప్పుడు ఎటువంటి కథనా చేయొచ్చు, తెలుగు వాళ్ళు చూస్తారు కరెక్ట్గా తీస్తే అని నమ్మకం వచ్చిందని ఆయన. అఫ్కోర్స్ రాజమౌళి గారు ట్విట్టర్లో పెడతాం. మహేష్ నిన్న నాకు ఫోన్ చేసి ఒక 20 నిమిషాలు మాట్లాడాడు నిన్న రాత్ర. అండ్ వాట్ ఈస్ దిస్ నా ఫెంటాస్టిక్. ఇంకా కొంచెం తెలుగులో ఓపెన్గా చెప్పాడు, అది ఇక్కడ చెప్పలేను. మహేష్ చాలా ఓపెన్గా మాట్లాడతాడు. ఇంకా మేమేం చూపించాలి అన్నాడు. సో అర్థం చేసుకోండి. సో అంటే అంత ఇన్స్పైర్ అయ్యాడు మహేష్. మహేష్ ఈజ్ ఆల్సో సేయింగ్, సార్ మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చావు, ఇన్స్పిరేషన్ ఇచ్చావు, ఇటువంటి సినిమాలు చేసి యాజ్ స్టార్స్, యాజ్ యాక్టర్స్ మేము కూడా చేస్తే కరెక్ట్గా చేస్తే చూస్తాము అని. ఇట్లా ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ ద సేమ్ వే. ఇవాళ నిన్న నాగ చైతన్య కనపడి వచ్చి ఐ క్రైడ్, సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను అన్నాడు. ఏంట్రా నేను వీల్ చైర్లో ఉన్నావా, నేను ఏడుస్తున్నావు? లేదు లేదు, నువ్వు వీల్ చైర్లో లేవు, నువ్వు ఎక్కడ వీల్ చైర్లో కూర్చున్నావు, సినిమా వంశీ ఆ సీన్స్ అలా ఏడిపించేసావు అని అన్నాడు. అండ్ ఇవాళ అఖిల్ మెసేజ్లు పెట్టాడు. ఒక మెసేజ్ వచ్చింది, ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ నాన్న అని చెప్పి ఈ ఎమోజీ మెసేజ్ దండం ఒక 50 పెట్టాడు, దండం. సో ఐఎమ్ ఫీలింగ్ ఇట్లా ఫ్రెండ్స్, సో మెనీ ఫ్రెండ్స్ యుఎస్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ, మేము మంచి సినిమా తీస్తున్నాం, మేము ఒక తీస్తున్నాం. కానీ నేను ఇదే ప్రెస్ మీట్లో చెప్పా, ఇది నాకు ల్యాండ్ మార్క్స్ ఫిలిం కాదు, లైఫ్ చేంజింగ్ ఫిలిం అవుతుందని. దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్. సినిమా చూసినగానే నాకు అనిపించింది. మీరందరూ ఎలా ఫీల్ అయ్యారో నేను సినిమా చూసిన తర్వాత కూడా, విదౌట్ మ్యూజిక్, విదౌట్ ఎఫెక్ట్స్, విదౌట్ ఎనీథింగ్, ఒక చిన్న స్క్రీన్ మీద చూసినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను నేను. అండ్ వంశీకి కూడా తెలుసు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఇక్కడ తెలుగులో తమిళనాడు నుంచి కూడా అయ్యే ఫోన్లు. కార్తీ అక్కడ నుంచి నాకు ఎమోషనల్గా ఫోన్ చేసి, ఐ లవ్ యూ సార్, వచ్చి మిమ్మల్ని వెంటనే చూడాలి అని. అది నిజంగా సినిమా చూసి కాదు, అది మా ఇద్దరి మధ్యన బాండ్ ఎలా పెరిగిపోయింది సినిమా చూసిన తర్వాత. అది తను నాతో ఆనందం నాతో పంచుకోవాలని తను అక్కడి నుంచి ఫోన్ చేశాడు. అండ్ అమల ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఫోన్ చేసి, మీ హస్బెండ్ ఒకసారి చూడాలి, ఎక్కడున్నాడు, మాట్లాడాలి అని వాళ్ళు చెప్పడం. అండ్ వాళ్ళు చెప్పడం. అండ్ అమల నేను అప్పుడప్పుడు ఇప్పుడు జనరల్గా ఇట్లా లెగిసి చూసినప్పుడల్లా నా ఇంకా చూస్తానే ఉంది. ఏంటి అన్నాను, షీ సేయింగ్ ఐ జస్ట్ వాంట్ టు లుక్ ఎట్ యూ. ఇక అంతకన్నా నాకేం కావాలి. సో అండ్ తమిళనాడు నుంచి కానీ ఎంతమంది ఫోన్లు చేసి, దిస్ ఇస్ సచ్ ఫెంటాస్టిక్ ఫీలింగ్. ఈ ఫీలింగ్ మీతో ఎలా పంచుకోవాలన్నా కూడా నేను పంచుకోలేను. అండ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్
ఒక ఊపిరి లాంటి సినిమాకి, ఒక పాత్ బ్రేకింగ్ సినిమాకి వచ్చినప్పుడు మేమందరం కష్టపడి కాదు, ఒక ప్రేమతో చేసిన సినిమా. కష్టం